అమెరికా యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంకు ఎంపికైన 2 పేద విద్యార్థినులకు మంత్రి నారా లోకేష్ చేయూతనిచ్చారు. ఆర్థిక సాయం అందించాలంటూ ప్రజా దర్బార్లో 2 విద్యార్థులు మంత్రి లోకేష్ను ఆశ్రయించారు. దీనిపై స్పందించిన మంత్రి నారా లోకేష్ ₹1,00,000 ఆర్థిక సాయంతో పాటు ల్యాప్టాప్ను అందించారు. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు చెక్తో పాటు ల్యాప్టాప్ను అందించి వారిని అభినందించారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేసి లబ్ధి పొందాలని వైసీపీ చూడటం సిగ్గుచేటని మంత్రి పార్థసారథి విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడారు. ఈడీ అటాచ్మెంట్లో ఉన్న అగ్రిగోల్డ్ భూములను జోగి రమేష్ కుటుంబం ఎలా రిజిస్టర్ చేయించుకుంటుందని నిలదీశారు. ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడితే వైసీపీ నేతలు మాట్లాడగలుగుతారా అని అన్నారు. చట్ట ప్రకారమే అగ్రిగోల్డ్ భూముల విషయంలో చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. అగ్రిగోల్డ్ సంస్థ తమ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి, తమ భూముల్ని తప్పుడు ధృవీకరణ పత్రాలతో లేకపోతే తప్పుడు డాక్యుమెంట్స్తో ఆక్రమించుకుంటున్నారని చెప్పేసి కేసు ఇచ్చిన సందర్భంలో ఈ అరెస్టులు జరిగినాయి అని చెప్పేసి మనం చేస్తాను. ఈడీ అటాచ్మెంట్లో ఉన్న భూముల్ని ఆ రోజు అధికారంలో ఉన్న మంత్రిగా ఉన్న జోగి రమేష్ గారి కుటుంబ సభ్యులు ఈ భూమిని చట్ట వ్యతిరేకంగా కొని విక్రయించారు కాబట్టి ఈరోజు అరెస్టు జరిగింది, కానీ వేరే ఉద్దేశం కాదని చెప్పేసి నేను చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. నేను పొలిటికల్ విక్టిమైజేషన్ లేతే కక్ష సాధింపు ధోరణి ఉన్నట్లయితే వాళ్ళు బయటకు వచ్చి ఈ విధంగా మాట్లాడే అవకాశం కూడా ఉండేది కాదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను గుంటూరులో 7 చోట్ల అన్నా క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి. చుట్టుకుంట రైతు బజార్ వద్ద ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను మంత్రి నారాయణ పరిశీలించారు. ప్రజలకిచ్చిన హామీ మేరకు అన్నా క్యాంటీన్లను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తున్నట్లు మంత్రి తెలిపారు. పేదలకు నాణ్యమైన అల్పాహారం, భోజనాన్ని అందించాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. గత ప్రభుత్వం పేదలకు భోజనం పెట్టకుండా అన్నా క్యాంటీన్లు మూసివేయించిందని మండిపడ్డారు. త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. మేము యూనిట్గా మా అధికారులు చెప్తే వాళ్ళు 183 అన్నా క్యాంటీన్స్ రెడీ చేశారు. అయితే అక్షయ్ పాత్ర వాళ్ళు ఈ ఆగస్ట్ 15కి 100కే కిచెన్ రెడీ చేశారు. వాళ్ళు ఈ నెలాఖరాకు మిగతా చేస్తామన్నారు. స్వతంత్రం వచ్చిన రోజు ఆగస్ట్ 15th ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఆ రోజు ప్రతి పేదవాడు ఆనందంగా ఉండాలి, ఆ రోజు స్టార్ట్ చేయమంటే రేపు ఇనాగ్రేషన్ చేస్తున్నాం. సీఎం గారి చేతుల మీద గుడివాడ జరుగుతుంది. ఎల్లుండి మార్నింగ్ అన్ని 100 అన్నా క్యాంటీన్స్లో యాక్చువల్గా అక్కడున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, ప్రజాప్రతినిధులందరూ కలిసి స్టార్ట్ చేస్తారు. ఈ నెలాఖరాకి మిగతా అన్నా క్యాంటీన్లు కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఎలక్షన్కు ముందు ఏదైతే ప్రామిస్ చేశారో దాన్ని నిలబెడితే ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. దానికి ప్రతి ఒక్కరూ ఆనందిస్తూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఎంతోమంది చెప్తున్నారు, సార్ అన్నా క్యాంటీన్స్ కోసం పేదవాడికి పట్టడం అన్నం పెట్టే అద్భుతమైన అన్నా క్యాంటీన్ కార్యక్రమాన్ని అన్యాయంగా ఆపేసి 5 సంవత్సరాలుగా పేదవారి పొట్టను కొట్టిన గత ప్రభుత్వం నుంచి ఈరోజు విముక్తి పొందుతూ మళ్ళీ మనం అన్నా క్యాంటీన్ని పూర్వ వైభవాన్ని తీసుకొస్తూ ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ₹5కే అన్నం పెట్టే అద్భుతమైన కార్యక్రమాన్ని మళ్ళీ రాష్ట్రంలోకి తీసుకురావడం జరిగింది. రేపు అద్భుతంగా అందరూ దీన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది. దాని పనిలో నిమిత్తమే ఈరోజు అన్నా క్యాంటీన్ని సందర్శించడం కోసం చుట్టుకుంటలో ఉన్న అన్నా క్యాంటీన్ని నారాయణ గారు ఈరోజు సందర్శించడానికి వచ్చారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో దేశ్ కే లియే ఆజాదీ అంజుమన్ కే సాత్ ర్యాలీ జరిగింది. అంజుమన్ హైస్కూల్ నుంచి అంజుమన్ షాదీ ఖానా వరకు నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, డిప్యూటీ మేయర్ సజీలా, మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ, ఇతర నాయకులు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. దేశ స్వాతంత్రోద్యమంలో ముస్లింల పాత్ర మరువలేనిదని ఎమ్మెల్యే నసీర్ తెలిపారు. అంజుమన్ కమిటీ స్కూల్ ద్వారా పేద ముస్లిం విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు చెప్పారు. దేశాభివృద్ధికి యువత ముందుకు రావాలని సూచించారు. మతోన్మాదుల చేతుల్లో భారతదేశం ఉందని మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ విమర్శించారు.
అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి స్కూల్లో దాదాపు 800 మంది పిల్లలు ఉచితంగా విద్యాబోధన అందిస్తున్నటువంటి పరిస్థితులు. గత ప్రభుత్వంలో ఇదే స్కూల్లో విద్యార్థుల దగ్గర నుంచి ఫీజులు వసూలు చేసినటువంటి పరిస్థితులు. కానీ ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నూతన కమిటీ ఆధ్వర్యంలో ఎక్కడ ₹1 ఫీజు లేకుండా అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికలతో ముందుకు సాగుతూ ఉన్నాం. తప్పకుండా ఆ ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో అంజుమన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తూ రాబోయేటువంటి రోజుల్లో గుంటూరు నగరంలో ఉన్నటువంటి ముస్లిం ప్రజలందరూ కూడా తప్పకుండా వారికి కావాల్సినటువంటి సామాజిక భద్రత, న్యాయం, అలాగే వాళ్ళందరికీ కావాల్సినటువంటి ఏదైతే చారిటబుల్ ఆర్గనైజేషన్గా అంజుమన్ సంస్థను ముందుకు తీసుకొని వెళ్తాం. తప్పకుండా దీనిలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు కూడా రాబోయేటువంటి రోజుల్లో క్రియాశీలక పాత్ర పోషించి ప్రతి ఒక్కరికి కూడా మన్నలు పొందేటువంటి విధంగా ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. భారత ప్రజానీకానికి 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ దేశంలో ఒక అభద్రతా భావం, ఒక తెలియనటువంటి భయంతో ప్రజలు మరి తమ యొక్క జీవనాన్ని గడుపుతూ ఉన్నారు. పేద భారతదేశం ధనిక భారతదేశంగా దేశాన్ని చీల్చేటటువంటి శక్తులు రోజు రోజుకి భారత ప్రజానీకం మీద ఒత్తిడి చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ యొక్క వర్ణ విచక్షత ఈ భారతదేశాన్ని, భారతీయుల్ని విభజించేటటువంటి దానికి వ్యతిరేకంగా భారత జాతి ఐక్యమత్యంగా ఉండి మరొకసారి ఆ విధమైన దానిలో మీరందరూ భాగస్వాములు అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కార్పొరేషన్ నూతన కమిషనర్ గా పులి శ్రీనివాసులు బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు నగరాన్ని అన్ని అంశాల్లో మెరుగ్గా నిలిపేందుకు కృషి చేస్తారని తెలిపారు. జిల్లాతో సుదీర్ఘ పరిచయం ఉన్న పులి శ్రీనివాసులు కార్పొరేషన్ నూతన కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. నూతన కమిషనర్ కు కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. అనంతరం కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, అధికారులతో సమన్వయం చేసుకుంటూ నగరాభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. నగరంలో పారిశుద్ధ్యం, త్రాగునీటికి ప్రాధాన్యతను ఇస్తానని చెప్పారు. ప్రజా సమస్యలకు నాణ్యమైన, శాశ్వతమైన పరిష్కారానికి చర్యలు చేపడతానని తెలిపారు. తదనంతరం కలెక్టర్ నాగలక్ష్మిని మర్యాదపూర్వకంగా కలిశారు. అంటే నగరాన్ని గురించి నాకు కొంత అవగాహన ఉంది. ఇక్కడ పనిచేసే స్టాఫ్ కానీ వీళ్ళందరితో నాకు మంచి పరిచయాలు ఉన్నాయి. అట్లనే నగర ప్రజలతో కూడా, ముఖ్యంగా ప్రముఖులు, నగరాభివృద్ధిని కాంక్షించేటటువంటి వాళ్ళందరితో కూడా నాకు అనుబంధం ఉంది. సో రాబోయే రోజుల్లో మరి గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్గా నగరంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు సహకారం, అట్లాగే ప్రజల సహకారం, అట్లాగే నగరపాలక సంస్థ ఉద్యోగుల యొక్క సహకారం ఇవన్నీ తీసుకొని ప్రజలకు కావాల్సినటువంటి సర్వీసెస్, ముఖ్యంగా సిటిజన్స్ యాక్టర్ ద్వారా ఇస్తున్నటువంటి సర్వీసెస్ నాణ్యతగా డిస్పోజ్ చేయటం, అట్లనే క్విక్ డిస్పోజల్ ఉండటం, ఆ విషయంలో శ్రద్ధ చూపడం జరుగుతుంది. అదే మాదిరి మీ అందరూ తెలుసు, నేను ఇక్కడ కమిషనర్గా పనిచేసేటప్పుడు ప్రత్యేకంగా శానిటేషన్ మీద ఎక్కువగా ఫోకస్ చేసేవాళ్ళం. శానిటేషన్ మీద ఫస్ట్ ప్రయారిటీగా నగరపాలక సంస్థలో నా ఐటమ్ ఉంటుంది. అట్లాగే డ్రింకింగ్ వాటర్ కూడా క్వాలిటేటివ్ డ్రింకింగ్ వాటరు ఇవ్వటం, ఇవన్నీ కూడా ప్రయారిటీగా చేసుకోవటం. అట్లనే రెవెన్యూ పరంగా, రెవెన్యూ ఆ రోజు మరి హైయెస్ట్ రెవెన్యూ కలెక్షన్స్ ఉండేవి, అట్లా డ్రైవ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. రెవెన్యూలో కూడా మరి లాంగ్ పెండింగ్ బకాయిలు ఏమైనా ఉంటే వాటి పట్ల కూడా దృష్టి సారించి వాటిని ఏ విధంగా రాబట్టాలనేది కూడా చేసి, తద్వారా మరి జిఎంసీకి సంబంధించిన ఆదాయ వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని పెంపొందించుకోవటం, వచ్చిన వనరులని సద్వినియోగం చేసుకుని క్వాలిటేటివ్ సర్వీసెస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయిన్, వాటి పట్ల క్వాలిటేటివ్ సర్వీస్ ప్రజలకు అందించేదానికి. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏబీవీపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ జరిగింది. ఎన్టీఆర్ స్టేడియం నుంచి 1000 అడుగుల త్రివర్ణ పతాకంతో నిర్వహించిన ర్యాలీని ఎమ్మెల్యే గళ్ల మాధవి ప్రారంభించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది తమ ప్రాణాలను త్యాగం చేశారని, వారి స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని ఎమ్మెల్యే సూచించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
వారి ఆధ్వర్యంలో ఈరోజు 1000 ఫీట్ ఫ్లాగ్ని ఒక ర్యాలీ లాగా తీసుకెళ్తున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనే ఒక ప్రోగ్రాం కింద హర్ ఘర్ తిరంగా అనే ఒక కార్యక్రమాన్ని మోడీ గారు చేపట్టారు. ఈరోజు మన ఏబీవీపీ వారు అందరూ కూడా ఒక ఆర్గనైజేషన్ లాగా ఫామ్ అయ్యి మన యొక్క భారతదేశపు యొక్క గౌరవాన్ని తెలిపే విధంగా, మన భారతీయుల యొక్క గౌరవాన్ని తెలిపే విధంగా మన జాతీయ జెండాని ర్యాలీగా తీసుకెళ్తూ ఉన్నారు. నిజంగా మనం స్వాతంత్రం జరుపుకుంటున్నాం, 78వ స్వాతంత్రం జరుపుకుంటున్నాము. గడిచిన 5 ఏళ్లలో కూడా మనము బ్రిటిష్ వారు ఎలా పరిపాలించారో అలాంటి ఒక పరిపాలనని కూడా మనం చూసాం ఈ 5 ఏళ్లలో. అలాంటి పరిపాలనలోంచి బయటకు వస్తూ నిజంగానే ఆంధ్ర రాష్ట్రం నిజమైన స్వాతంత్రాన్ని ఈరోజు జరుపుకోబోతా ఉంది. ఎన్డీఏ కూటమి ఏర్పడి దుష్ట శక్తులు ఈ దేశాన్ని ముక్కలు చేయాలని చెప్పి ఈరోజు అందరూ చూస్తాను. మొన్నటికి మొన్న ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, ఈరోజు బంగ్లాదేశ్ ఏ విధంగా దుస్థితి మనందరికి కనబడుతున్నది. రేపటి రోజున భారత్ మీద ఇటువంటి దుష్ట ప్రయోగం జరగబోతున్నది. దీన్ని తిప్పికొట్టే విధంగా మన యొక్క స్వాతంత్రాన్ని ఇంకోసారి పోరాడాలి అనే విధంగా కాకుండా మన స్వాతంత్రాన్ని పోగొట్టుకోకుండా మనం సంఘటితమై ఈ యొక్క యువత భారతదేశ గౌరవాన్ని విశ్వ గురువుగా మార్చేందుకు ఈ ముందు అడిగేయాలని చెప్పి ఈ యొక్క పోరాట స్ఫూర్తిని రాబోయే తరాలన్నిటికీ కూడా అందించాలనే దిశగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు 78వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా గుంటూరు నగరంలో మహార్యాలీ నిర్వహించుకోవడం జరిగింది. ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు అనూహ్య స్పందన లభిస్తుంది. రాష్ట్రం నలుమూలల నుంచి బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ మంత్రి క్యాంపు కార్యాలయంకు క్యూ కడుతున్నారు. బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి లోకేష్ సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పిస్తున్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే ముందు రోజున వేర్పాటు వాదుల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుపుతూ రైల్వే శాఖ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. గుంటూరు రైల్వే స్టేషన్లో 1వ ప్లాట్ఫామ్లో నిర్వహించిన ఈ ఫోటో ఎగ్జిబిషన్ ను డిఆర్ఎం రామకృష్ణ ప్రారంభించారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చేందుకు ఎంతో మంది ప్రాణత్యాగం చేశారని, ఆగస్టు 14న వేర్పాటు వాదుల కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని డిఆర్ఎం తెలిపారు. We should remove this social divide. We should always uphold social harmony, then unity, and we are all one. That is a concept that we have to remember. So as you can see in this exhibition, right from the moments before the partition happened, what were the developments that led to the partition, and even after the partition process has started till September 1947, what were the sufferings the Indians had suffered, they are all showcased in this exhibition. It is very, very enlightening moment for us that in future we shall not be subjugated to this social divide, and we should always be welcome. We should always welcome the concept of oneness and unity. Jai Bharat. స్వాతంత్ర భారత ప్రగతి అవరోధాలపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. రామన్నపేటలోని జనచైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి, రాజశేఖర్, కన్నా మాస్టారు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ దేశాలు అవలంబిస్తున్న ఆర్థిక విధానాలు భారతదేశంపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో వక్తలు వివరించారు. మన దేశానికి వస్తున్న ఆదాయం, జాతీయ ఆదాయం 18% ఆదాయం, 60% మంది వ్యవసాయ రంగంపై ఆధారపడడం పంచుకుంటున్నారు. 100 మంది జనాభా ఉంటే అందులో 60 మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తుంటే వారికి వచ్చే ఆదాయం, మన దేశంలో వస్తున్న ఆదాయంలో ప్రతి 100 రూపాయలు 18 రూపాయలు మాత్రమే వాళ్ళకి 18 రూపాయలు 60 మంది బతుకుంటున్నారు, 82 రూపాయలు 40 మంది బతుకుంటున్నారు. అంటే పరిశ్రమలో సేవల రంగంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఆదాయం పొందగలుగుతున్నారు, వ్యవసాయ రంగంలో ఆదాయం పడిపోతారు. ప్రపంచంలో అభివృద్ధి చెందే ఏ దేశాన్ని తీసుకున్నా కూడా వ్యవసాయ రంగంపై ఆధారపడే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతూ ఉంది. వ్యవసాయ రంగంలో ఎక్కువ మోటరైజ్ పెరిగి
ఎక్కువ యాంత్రీకరణ జరిగి తక్కువ మంది మనుషులతో ఎక్కువ పంట పండించడం. దళితుల గురించి మాట్లాడే హక్కు వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ కు లేదని ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ వ్యాఖ్యానించారు. అరండల్పేటలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. విజయవాడలోని బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జగన్ పేరును తొలగిస్తే రాజ్యాంగ నిర్మాతను ఎలా అవమానించినట్లవుతుందని ప్రశ్నించారు. అంబేద్కర్ పేరు కంటే జగన్ పేరు పెద్ద అక్షరాలతో పెట్టుకోవడం కరెక్టా అని నిలదీశారు. దీనిపై ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేయడం హాస్యాస్పదమని తెనాలి శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు. టీడీపీ నాయకులు దాసరి రాజామాస్టారు, డిఎస్ఆర్, శివరామయ్య, రావిపాటి సాయి, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఏం చేశారు? ఎవరో దుండగులు నీ పేరు తొలగించారు. నీ పేరు తొలగిస్తే అంబేద్కర్కి అవమానం ఎలా జరుగుతుంది? అంబేద్కర్ గారికి అవమానం జరిగిందని నువ్వు ఆరోపించడంలో అర్థం ఉందా అని అడుగుతున్నాను. తొలగించింది ఎవరి పేరు? నీ పేరు. ఎందుకు తొలగించారు? ఒకవేళ నిజంగానే అది దుండగుల చర్య అని కాకుండా అసలు మామూలుగా కూడా ఆలోచిస్తే అంబేద్కర్ వాదులు తొలగించి ఉంటారేమోనని ఒక అనుమానం కాదు, నిజంగా ఆలోచిస్తే ఏమనిపిస్తుందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు కంటే నీ పేరు పెద్ద అక్షరాలతో పెట్టుకోవటం ఏంటి? అసలు ఒక రాజ్యాంగ నిర్మాత ఎక్కడా? నువ్వెక్కడా? దళితుల పథకాలు 27 రద్దు చేశావు. దాదాపు 188 నుంచి 200 మందికి పైగా దళితులు నీ పరిపాలనలో హత్య గావించబడ్డారు. నువ్వు ఎస్సీ కమిషన్కి ఢిల్లీ వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చే యొక్క నైతిక హక్కు ఎక్కడదని ప్రశ్నిస్తున్నాను. 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి సహచరులు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దుర్మార్గాలు, దోపిడీలు, దాచుకోవటం ఈ అంశాలన్నింటినీ వెలికి తీస్తున్నటువంటి తరుణంలో భూ కబ్జాల దగ్గర నుంచి అన్ని విషయాలు బయటకు వస్తున్నప్పుడు ఈ అంశాలన్నింటినీ పక్కదారి పట్టించడానికి ఆయన ఎన్నుకున్న ఏకైక మార్గం డైవర్షన్ పాలిటిక్స్. అంబేద్కర్ గారి పేరు చెప్పి జరుగుతున్నటువంటి అంశాన్ని పక్కదారి పట్టించడానికి ఆయన చేస్తున్నటువంటి కుటిల ప్రయత్నాన్ని తెలుగుదేశం పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పేదవాడికి పట్టిన అన్నం పెట్టే ఉద్దేశంతో ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. ఆ ఉద్దేశంలో భాగంగా ఎల్లుండి నుంచి 100 క్యాంటీన్లు, తర్వాత మరికొద్ది రోజుల్లో రాష్ట్రం మొత్తం సుమారుగా 200 క్యాంటీన్లు 5 రూపాయలకే పట్టిడన్నం కార్యక్రమం దిగ్విజయంగా జరగబోతూ ఉంది. మరికొద్ది నెలలోపే మహిళలందరికీ ఏదైతే హామీ పథకాలు తెలుగుదేశం పార్టీ ఇచ్చిందో, ఎన్డీఏ కూటమి ఇచ్చిందో, ఉచిత బస్సు ప్రయాణం కూడా కల్పించబోతాం. 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేఎల్పీ స్కూల్లో రోబోటిక్ సైన్స్ ఎక్స్పో నిర్వహించనున్నారు. ఈ రోజు, రేపు ఈ ఎక్స్పో నిర్వహించనున్నట్లు స్కూల్ సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ డాక్టర్ కె కృష్ణప్రసాద్ తెలియజేశారు. ఈ ఎక్స్పోను నాగార్జున ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ ప్రారంభిస్తారని తెలిపారు. పరిశ్రమలు, వ్యవసాయం, గృహ వినియోగం, వైద్య రంగం, పర్యావరణ అంశాలపై ఎక్స్పోను నిర్వహించనున్నారు. మీడియా సమావేశంలో ప్రిన్సిపల్ రత్తయ్య పాల్గొన్నారు. రోబోటిక్ మోడల్స్ తయారు చేసి ఒక డెమాన్స్ట్రేషన్ లాగా, వర్క్షాప్ లాగా పెడదామని చెప్పి అనిపించింది. ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రేపు ఉదయం 11 గంటలకి మా సొసైటీ అధ్యక్షులు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా అది ఇనాగ్రేట్ చేయబోతున్నాం. హోమ్ రిలేటెడ్ అంటే ఇంట్లో పనికొచ్చే విధంగా హోమ్ రిలేటెడ్ ఒక 6 ఐటమ్స్, హెల్త్ కేర్ రిలేటెడ్ ఒక 5 ఐటమ్స్, అగ్రికల్చర్ రిలేటెడ్ ఒక 4 ఐటమ్స్, ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ ఒక 7 ఐటమ్స్, అట్లాగే జనరల్ ఐటమ్స్ ఒక 4. ఇవి రేపు డిస్ప్లే చేయబోతున్నాం. అట్లాగే రోబోటిక్స్ ఎరీనా అని కండక్ట్ చేసి దాదాపు 23 ఐటమ్స్ దాంట్లో డిస్ప్లే చేయబోతున్నాం. ఇది పాఠశాల విద్యార్థులకు ఉద్దేశించింది. కేవలం మా స్కూలు వరకే కాకుండా అన్ని పాఠశాలలు కూడా దీన్ని ఉపయోగించుకోవాలనే కోరికతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. ఇటీవల భారీ వర్షాలకు, వరదలకు కారణంగా కొండ చర్యలు విరిగిపడి సుమారు 400 మంది మృతి చెందారని, ఊర్లు కొట్టుకుపోవడం చాలా బాధాకరమని, ఈ సందర్భంగా బాధితులను ఆదుకునేందుకు నిధి వసూలు సహాయ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి సీనియర్ నాయకులు, ఐపీటీఏ జాతీయ కార్యదర్శి గని, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడారు.
అతివృష్టి అనావృష్టి కారణంగా నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు తమ వంతుగా సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇవాళ కూడు లేక కూడుని కోల్పోయి బిడ్డల్ని కోల్పోయి అనేక మనుషుల అవయవాలు తెగిపోయి దారుణంగా ఉన్నటువంటి చీరలను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకనాడు వాళ్ళే అనేక విధాలుగా ఇతరులకు సహాయం చేసినటువంటి పరిస్థితి, వాళ్ళ రెండు చేతులు జోడించి వాళ్ళు మన సహాయాన్ని అర్థిస్తున్నారు. మీరు తప్పక ఈ కేరళ బాధితులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు వసూలు చేసి ఇచ్చినటువంటి మీరు ఇచ్చినటువంటి ప్రతి పైసా కూడా కేరళ బాధితులకు అందే వరకు మేము అవన్నీ అందిస్తామని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాం. అంజుమన్ ఇస్లామియా స్కూల్ పాలకవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. అంజుమన్ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పాల్గొన్నారు. నూతన కమిటీ చిత్తశుద్దితో పనిచేయాలని నసీర్ అహ్మద్ సూచించారు. మేడికొండూరు మండలం విస్తదల గ్రామంలో అవెన్యూ ప్లాంటేషన్ కింద జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి మొక్కలు నాటారు. అనంతరం ప్లాన్ ఫర్ మదర్ కార్యక్రమం కింద మొక్కను నాటి కలెక్టర్ నాగలక్ష్మి నీరును పోశారు. 1 కిలోమీటర్ మేర రోడ్డు పక్కన నాటుతున్న మొక్కలకు ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేసి సంరక్షించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న మొక్కలు నాటే కార్యక్రమం ద్వారా నాటిన ప్రతి మొక్కను సంరక్షించి వాటి ఎదుగుదలకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉమాదేవిని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ఆదేశించారు. ఉపాధి హామీ పనులను మరింత బాగా పనిచేసి మంచి వేతనాలు పొందాలని కలెక్టర్ తెలిపారు. నగర కమిషనర్ గా పులి శ్రీనివాసులు బాధ్యతలు చేపట్టిన సందర్భంగా నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరాభివృద్ధికి ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఎంతో అవసరమని తెలిపారు. స్థానిక బృందావన్ గార్డెన్స్ 4వ లైన్ నందుగల నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు కేబినెట్ ఇన్స్టాలేషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టాభిపురం పోలీస్ స్టేషన్ సీఐ కిరణ్ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ నాయకత్వ విలువలను లక్షణాలను బాల్య దశ నుంచి అలవరుచుకోవాలని తెలియపరిచారు. ప్రధానోపాధ్యాయురాలు ప్రమీల కుమారి మాట్లాడుతూ విద్యార్థుల జీవితంలో సంకల్పం, నిశ్చయం, సహనం, దీక్ష, ఏకాగ్రత కలిగి ఉండాలని తెలియపరుస్తూ సాధారణ ఎన్నికలు ఎలా జరుగుతాయో అలాగే విద్యార్థులు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా తమ ప్రతినిధులను ఎన్నుకునే విధానాన్ని తెలియజేశారు. ఎన్నికైన విద్యార్థులకు విధి విధానాలు తెలియపరుస్తూ మెడల్స్ మరియు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం జానది రామిరెడ్డి, ఏవో రాకేష్, ఏడీ కృష్ణమీనన్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. The commitment, the way, please, madam, kuch on please. The commitment I have seen in Narayana Gomati campus, the principal and other teaching staff. Kiran Garu has delivered very good speech regarding leadership qualities. Who will tell this prize? Means those who had listened, they can tell. పోస్టాఫీస్ సిబ్బంది ఎమ్మెల్యే గల్లా మాధవిని మర్యాదపూర్వకంగా కలిసి హర్ ఘర్ తిరంగా కార్యక్రమంపై కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సందేశ ప్రతితో పాటు జాతీయ జెండాను, రామ జన్మభూమి సావెనీర్ను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో దేశ ప్రజలంతా పాల్గొని ఐక్యతను చాటాలన్నారు. నగరంలో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అహల్య ట్రస్ట్ ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఉన్న స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలు తుడిచే కార్యక్రమాన్ని చేపట్టారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మరియు అహల్య ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ మరియు తూర్పు నియోజకవర్గ మహిళా నాయకురాలు అహల్య ట్రస్ట్ డైరెక్టర్ డాక్టర్ శనక్కాయల రాజకుమారి తూర్పు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలను తుడిచి పరిశుభ్రంగా ఉంచి మరియు రోడ్లను చీపుడుతో ఊడ్చి శుభ్రపరిచారు.
జీఎంఏ హాల్లో ఐఎంఏ గుంటూరు శాఖ నిర్వహించిన కోల్కతాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో హత్యకు గురైన వైద్యురాలి సంతాప సభ క్యాండిల్ ర్యాలీలో డాక్టర్ గార్లపాటి నందకిషోర్ పాల్గొన్నారు. ఈ సభకు ఐఎంఏ గుంటూరు శాఖ అధ్యక్షులు డాక్టర్ నూతక్కి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ నందకిషోర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వైద్యులపై దాడులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.